సూర్యాపేటలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతుందంటూ కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయిందని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. సూర్యాపేటలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే వచ్చేసారి అధికారం బీఆర్ఎస్ దేనంటూ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్ దేనంటూ కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత 10 నెలల్లోనే స్టార్ట్ అయిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా జనం తరలి వచ్చారంటూ పొగడ్తలతో ప్రజల్ని ముంచెత్తారు కేటీఆర్. సూర్యాపేటలో విచ్చేసిన కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, మొత్తానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అప్డేట్స్. సునీల్, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ లో అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇకపై పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగా మనం చూస్తున్నాం 24 ఏళ్లు పూర్తి చేసుకుంది పార్టీ ఆవిర్భవించి 25వ ఏటకు అడుగు పెడుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఏప్రిల్ 27న పూర్తి స్థాయిలో ఘనంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ లో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాసేపటి క్రితం సూర్యాపేటలో పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులో వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు పాదయాత్రకు సంబంధించి కార్యాచరణ ఇప్పటి నుంచే రూపొందిస్తున్నట్టు చెప్పారు. అయితే పార్టీ సన్నాహక సమావేశాలతో పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాల తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకుంటారనుకుంటే పర్సెంటేజీలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయలేదు కానీ రాహుల్ గాంధీ ఖాతాల్లో, ఖర్గే ఖాతాల్లో వేల కోట్లు వేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లిన కేటీఆర్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో? అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు. నన్ను కూర్చోనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది. మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్లకే జాక్ పాట్ తలిగింది, తాంతే గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే, ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలే, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పిండ్రండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పిండ్రు. కేసీఆర్
అహంకారం అని, దొర అని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతా వాళ్ళని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం.